ఇక్కడ వచ్చినటువంటి మా సుధీర్ సార్ గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరికి నమస్కారం. అంకుల్ మీరు వచ్చి మాకు ఇంత చెప్పి మా ఊర్లో ఇంత హెల్ప్ చేస్తామని ముందటికి వస్తుంది కాబట్టి మేము కూడా కంపల్సరీ మా ఊరు వాళ్ళని తీసుకొచ్చి మీరు అన్నట్లు 1 year లోపు ఎవ్వరికి కంటి సమస్య ఉండకుండా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం అంకుల్. ఆల్రెడీ 15 మందిని మా ఆర్మూర్ లయన్స్ కంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి తీసుకురావడం కూడా జరిగినది. మిగతా గ్రామాలల్లో ఇప్పుడు పల్లికొండ తర్వాత మన దేవునిపల్లి, రూప్ల తండ, గోన్గుప్ల, కుప్కల్, ఇప్పుడు బడా బింగల్ ఈ గ్రామాలలో పరీక్షించిన పేషెంట్లను ఎవరినైతుంటే 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖు గురువారం రోజున మన భీమ్గల్ లయన్స్ క్లబ్ భీమ్గల్ ద్వారా ఉచితంగా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇక్కడ నుంచి వెహికల్ పెట్టి తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మన గ్రామంలో దింపడం జరుగుతుంది. ఇంకెవరైనా మిస్ అయినా కానీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్యాంప్ ఇక్కడ మన బాబానగర్ లో ఉంది, ఇంకోటి చేంగాలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత క్యాంప్ ఎవరైనా మిస్ అయినా కానీ అక్కడ కూడా పంపించగలరు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చెప్పినట్లుగా ఈ నెట్వర్క్ వల్ల మేము నిజంగా లైనిజం ఉన్నాం కాబట్టి, ఈ నెట్వర్క్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మన మధ్యలో ఈ నెట్వర్క్ అనేది ఒక బంధుత్వము కంటే ఎక్కువగా పనులు చేయించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నెట్వర్క్ ఇది. మనకు సార్ చెప్పింది, మేము సార్ ఒక కరోనా టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పిండు మాకు స్టార్టింగ్ లో. ఏంటంటే సార్ కొన్ని మాకు ఇట్లా ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు, బెస్ట్ ప్రాక్టీస్ చెప్పినప్పుడల్లా అరే మనం ఇంకా ముందుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు ఒక పాప ఢిల్లీలో చదువుతున్నటువంటి పాపకో బాబుకో అక్కడ హెల్త్ బాగాలేకపోతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కి మన గవర్నర్ ఫోన్ చేసి చెప్పడం వల్ల అక్కడ సర్వీస్ ఇచ్చారు. సార్ అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అయింది చాలా రోజులు చెప్పి. కాకపోతే ఒక ఇన్సిడెంట్స్ అది. సో అట్లా సార్ బ్లడ్ గురించి చెప్పిండు. నేను ఆరోగ్యం కనుక లేనప్పుడు, ఆరోగ్యవంతంగా లేకున్నప్పుడు అక్కడ ఎవరు లేకపోతే, కరోనా టైంలో ఎవరు సర్వీస్ ఇవ్వకపోతే ఆ పర్సన్ కి మన లయన్స్ క్లబ్ లైనిజంలో ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఆ లయన్స్ క్లబ్ సర్వీస్ ఇచ్చి అతన్ని మళ్ళీ ఇంటికి పిలిపించి వాళ్ళ పేరెంట్స్ అప్పగించినటువంటి సందర్భం. ఇట్లా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లా మంచి మంచి స్టోరీలు వింటే ఏమనిపిస్తుంది అంటే మన శరీరం మీద అప్పుడు నేనెందుకు చేయొద్దు అనే ఒక తపన పెరుగుతుంది. ఆ తపన ఇట్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మాకు మెంబర్స్ కావాలి. ఇది ఇక్కడ మందితో భీమ్గల్ వేమ్గల్ స్టార్ట్ చేసినాం. ఈ భీమ్గల్ వేమ్గల్ అనేటటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ భీమ్గల్ వేమ్గల్ లో 20 మంది పోయి అది 200 మందికి చేయాల్సినటువంటి బాధ్యతలో మనందరం కూడా, మీరందరూ కూడా కృషి చేస్తారని నేను కోరుకుంటున్నా. నాకు దైవ సమానంలో ఏంటంటే సుధీర్ సార్ గారు, నేను చిన్నప్పటి నుంచి ఇక చిన్నప్పుడు అంటే నేను మా మేడం దగ్గర ఉంటుండే కానీ నాకు తెలిసినప్పటి నుంచి సార్ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా తక్కువ చేశారు. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ ఆర్మూర్లో తీసుకుందామని నేను చాలా సార్లు అనుకున్నాను. కానీ అక్కడ చూస్తే స్ట్రెంత్ పెద్ద ఉన్నది. నన్ను చూసి ఏడ లాస్ట్ ఉంటుందో, నాకు అవకాశం వస్తుందో రాదని కూడా నేను ఇంట్రెస్ట్ పెట్టేయడం జరిగింది. వాస్తవం సార్ అది. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది ఎందుకంటే మా తమ్ముడు, మా లింబాద్రి అన్న ఒకటి, మా ధనంజయ్ నా మీద రోజు ప్రెషర్ అయితే అన్న క్యాంప్ పెడదాం. వాస్తవంగా లయన్స్ క్లబ్ ఇంత మంచి క్యాంప్ అని నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇటువంటి సిస్టమ్స్ ఇక్కడికి తీసుకొస్తారని నేను కూడా అనుకోలే. ఇంతకు ముందు 3-4 క్యాంపులు పెట్టినప్పుడు నాకు అది అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కాబట్టి ఇది కూడా ఎట్లుంటుందని వెనక ముందు నేను చెప్పేసిన. ఈ లయన్స్ క్లబ్ ద్వారా నాకు చాలా సంతోషమైంది. ఇంకొకటి ఏంటంటే సార్ నన్ను మెంబర్షిప్ అంటారు, నేను ఇవ్వాలనే మెంబర్షిప్ తీసుకుంటా. నాతోని ఒక 5 మెంబర్స్ నేను 10 అని చెప్పా. ఇయర్ లోపల ఒక 5 మెంబర్స్ ని ఖచ్చితంగా నేను గెయిన్ చేస్తా. తమిళ లాంటి సీన్ కూడా గెయిన్ కంపల్సరీ చేపిస్తా. మా మోహన్ కూడా ఇద్దరిని చేపిస్తా కంపల్సరీ. ఇంకా ముందు ఊర్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా పుష్ చేసి మెంబర్షిప్ గెయిన్ అయ్యేటట్టు చేస్తా. స్పెషల్ గా లయన్స్ క్లబ్ వారికి మా సుధీర్ సార్ మళ్ళీ వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ గారిని సన్మానిస్తాను లయన్స్ క్లబ్ తరఫున. ఇంత మంచి క్యాంపు ఆర్గనైజ్ చేస్తానికి మీరు సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ విషయానికి వస్తే, లయన్స్ క్లబ్ అనేది ఏంటంటే స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రపంచంలో 200 దేశాల్లో ఇది ఉంది. 1917లో స్టార్ట్ చేశారు. ఇది 109వ సంవత్సరం. లయన్స్ క్లబ్ అనేది ఏంటంటే ఒక సేవా సంస్థ. దీంట్లో ఇప్పుడు ఒక క్లబ్, బేసిక్ గా ఒక క్లబ్ భీమ్గల్ వేమ్గల్ అనే క్లబ్ ఉంటది. ఈ 4-5 క్లబ్లు కలిపి ఒక జోన్ అంటారు, 4-5 జోన్లు కలిపి ఒక రీజన్ అంటారు. ఒక
10-12 రీజన్లు కలిపి ఒక డిస్టిక్ అంటారు. డిస్టిక్ లో ఇటువంటి క్లబ్లు 145 ఉన్నాయి. ఇటువంటి అన్ని క్లబ్లలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే పోతారు. అయితే లయన్స్ క్లబ్ అనేది ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరూ మెంబర్స్ ఫీజు కట్టి సంవత్సరానికి 10,000 కట్టి మెంబర్షిప్ గా కంటిన్యూ అవుతా ఉంటారు. దాని ద్వారా ఏంటంటే నేను ఒక్కొన్ని లయన్స్ క్లబ్ లో నేను ఇండివిజువల్ గా సేవ చేయాలంటే చేయలేం కాబట్టి లయన్స్ క్లబ్ ద్వారా అయితే అందరం సమిష్టిగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒక క్లబ్ ని స్థాపించడం, దాని ద్వారా సేవలు చేయడం జరుగుతుంది. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ భీమ్గల్ వేమ్గల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లను నేను అభినందిస్తున్నాను. అదే విధంగా లీడ్ తీసుకున్న మిత్రుడు ధనంజయ్ గారు, ఇక ఉన్న లైన్ మెంబర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది 6th విలేజ్ నాకు తెలిసి. ఇట్లాంటి క్యాంపులు కండక్ట్ చేయాలి. అయితే లయన్స్ క్లబ్ అనేది ఏంటంటే సేవా సంస్థ అని చెప్పాను కదా, దీంట్లో సేవ చేస్తానికి చాలా మంది డబ్బులున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా సేవ చేయాలో తెలియదు. ఇప్పుడు ఈ వ్యాన్ ఇచ్చారు ఇక్కడ, ఇందాక సెక్రటరీ ట్రెజరర్ గారు చెప్పారు కదా, అది 65 లక్షల వ్యాన్ ని సూర్యరాజ్ అనే ఆయన ఏంటంటే బాలనగర్ లో ఉంటారు, మన లయన్స్ క్లబ్ లోనే మెంబర్. సూర్యరాజ్ అనే ఆయన ఇటువంటి 4 వ్యాన్లు డొనేట్ చేశారు. ఆయన సిగరెట్ ఫ్యాక్టరీ, ఇంటర్నేషనల్ బిజినెస్ అది బాగా చేస్తారు. కానీ మనసు కూడా ఉండాలి. అటువంటి సూర్యరాజ్ గారు 4 డిస్ట్రిక్ట్ లో 4 వ్యాన్లు ఇచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్కి ఇస్తే ఆ దాని ద్వారా మేము మీ దగ్గర నుంచి క్యాంప్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఇంతకుముందు మీ ధనంజయ్ గారు, శేఖర్ గారు చెప్పినట్లు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా సహకరించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు పంపించండి. తర్వాత ఇవాళ ఇక్కడ ఉండి కొందరు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, గ్రామ పంచాయతీ మీ మీటింగ్ లో మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరన్నా ఉన్నా కూడా మీరు ఆర్మూర్ పంపించచ్చు. మీ చుట్టాలు ఎక్కడన్నా నిజామాబాద్ లో ఉంటే నిజామాబాద్ లో లయన్స్ ఐ హాస్పిటల్ ఉంది, బోధన్ లో ఉంది. బోధన్ లో అయితే పెద్ద హాస్పిటల్, దగ్గర ఒక 10-12 కోట్ల హాస్పిటల్. అట్లాగే బాన్స్వాడ్ లో కూడా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు కాంట్రాక్ట్ సర్జరీ చేపించడానికి పెద్దల్ని మీరు పంపించండి, ఆర్మూర్ పంపించండి. ఇప్పుడు నేను సభాముఖంగా ఇంతమంది ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, శంకర్ గౌడ్ గారిని కూడా మెంబర్షిప్ తీసుకొని భీమ్గల్ వేమ్గల్ లో ఆయన కూడా, అంటే తను కూడా నాకు పర్సనల్ గా తెలుసు ఏదన్నా సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు కాబట్టి ఆయనను కూడా నేను లైనిజంలోకి ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా జాయిన్ అయ్యి ఇటువంటి క్యాంప్స్ చాలా కండక్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మేడం కూడా ఇప్పుడు నా ఆంటీ కూడా లైన్ మెంబర్ ఏమా, మీరిద్దరు కూడా జాయిన్ కండి. అదే విధంగా ఇటువంటి క్యాంప్స్ చాలా కండక్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మేడం కూడా ఇప్పుడు నా ఆంటీ కూడా లైన్ మెంబర్ ఏమా, మీరిద్దరు కూడా జాయిన్ కండి. అదే విధంగా బీడీసీ వాళ్ళు కూడా జాయిన్ అయితే మీతో పాటు ఇంకా 4 తీసుకొస్తే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. దీంట్లో ఫీజు మాత్రం ప్రతి మెంబర్ కట్టాల్సిందే, కట్టుకుంటూనే వెళ్తాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే సాటిస్ఫాక్షన్. ఇంకోటి ఏంటంటే లైనిజం లో జాయిన్ కావటం వల్ల, అంటే నేను విత్ పర్మిషన్ చేయరు మీతో ఒక 2 నిమిషాల టైమా, లైనిజం లో జాయిన్ కావటం వల్ల ఏంటంటే మనకు ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది. 140 క్లబ్లలో వేరు అంటే పాత నిజామాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, పాత మెదక్ జిల్లా, హైదరాబాద్ 145 క్లబ్లకు సంబంధించిన మెంబర్లతో మనకు పరిచయాలు ఏర్పడతాయి. మనకి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా తెలుస్తుంది. తర్వాత ఎక్కడ అంటే మీరు పొలిటికల్ గా అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, కాకపోతే ఎక్కడన్నా సారి బ్లడ్ కావాలంటే మనకు తెలియదు. లైనిజం ద్వారా ఏంటంటే ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా కూడా, దేశంలో 4 మూలల్లో ఎక్కడ అవసరం ఉన్నా కూడా మనం బ్లడ్ అరేంజ్ చేస్తానికి కూడా వీలవుతుంది. ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలో విలేజ్ వార్డ్ మెంబర్స్ ని, విలేజ్ డెవలప్మెంట్ కమిటీని, సర్పంచ్ ని, ఉప సర్పంచ్ గారిని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా లైనిజంలో జాయిన్ అయ్యి మేము చేసే సేవా కార్యక్రమాల్లో మీరు మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని. అదే విధంగా ఈ రోజు క్యాంప్ లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ సార్ చెప్పారు, సర్జరీకి తీసుకెళ్తారు. తర్వాత లెన్స్ అనేది మేము లైనిజం ద్వారా ఫ్రీ లెన్స్ చేస్తాము, అదే విధంగా ఫ్రీ సర్జరీ కూడా చేస్తాము. అయితే కొందరు ఏంటంటే డ్రైవింగ్ కి కానీ, చదువుకుంటానికి కానీ జనరల్ గా కళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ లెన్స్ ఏదైనా అమౌంట్ కావాలి అని అనుకుంటే, అంటే కొంచెం ఎక్కువ లెన్స్ ది, ఎక్కువ కాస్ట్ ది కావాలి అని అనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మా సిస్టర్ కి బోధనలో చేయించాను, అదే సర్జరీ హైదరాబాద్ లో చేస్తే అనుకుంటే లెన్స్ కాస్ట్ కూడా మనం కట్టుకుని సర్జరీ ఫ్రీ చేసుకోవచ్చు. లేదు కొందరు వ్యవసాయ పనులు చేసుకుంటారు, వాళ్ళు వృద్ధులు, తర్వాత కట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఫ్రీగా సర్జరీ చేస్తానికి లయన్స్ క్లబ్ ముందుకుంది. ఆర్మూర్లో ఏ అవసరం ఉన్నా కానీ మాకు చెప్పొచ్చు, మేము ఉంటాము. ఇక్కడ ఓన్లీ సేవాభావంతో ఏర్పడ్డటువంటి సంస్థ. దీంట్లో మెంబర్షిప్ డబ్బులు తీసుకునే, ఇప్పుడు సార్ చెప్పిండు 65 లక్షలతోటి 4 బండ్లు పెట్టడం అనేది ఎంత గొప్పతనం అది.
ఒక హాస్పిటల్ రూమ్ లో ఉన్నటువంటి హాస్పిటల్ కు కోట్లు పెట్టి బిల్డింగ్ ని ఒక వాహనంలో తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి కాంట్రాక్ట్ సేవలు అందిస్తున్నందుకు ఆ సార్ నిజంగా సూర్యరావు సార్ గారికి మా క్లబ్ తరఫున అందరం కూడా వాళ్ళకు కృతజ్ఞతలు ఏమి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం మీ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నాను. యాక్చువల్ గా మేము అనుకున్నాం మడ విమల పెడితే పెద్ద విలేజ్ సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా చేద్దాం అని చెప్పేసి ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తే అప్పటికే 4-5 విలేజ్లు కంప్లీట్ అయిపోయినాయి. మా చైర్మన్ గారు ఏమనంటే పురందర్ గారు ఖచ్చితంగా మీ ఊర్లో ముందు పెట్టాలి అంటే కొంచెం ఇబ్బంది ఉందన్న, ఒక వారం తర్వాత పెడదాం అని చెప్పేసి. యాక్చువల్ గా నాకు అర్థం కాలేదు, ఏమో ఇక్కడ పెడితే ఎట్లా నడుస్తుందా వాళ్ళు లేకపోతే ఆ రోజు జనాలు వస్తారా రారన్న కొంచెం టెన్షన్ ఉండింది. మిగతా 4 శిబిరాలు అయ్యేసరికి ఇక్కడ పల్లికొండలో, రూపుల తండాలు, గోరుగుప్ల, దేవన్పల్లి ఈ బాగానే సక్సెస్ అయినాయి. సో పెడితే ఇట్లా ఉంటది, పర్లేదు, చేయొచ్చు అన్న మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు కూడా. దాంట్లో భాగంగానే ఇక్కడ పెట్టినాం. సో లయన్స్ క్లబ్ అనేది ఇప్పటికీ చెప్తున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఇందాక మా శేఖర్ సార్ చెప్పినట్లు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. దాంట్లో భాగంగానే ఈ కంటి వైద్య శిబిరాలు పెడితే 100% మనం సక్సెస్ అవుతాం, అందరికీ చేరువయ్యేది. అందరికీ ఈ ఎంతో మంది ఉన్నారు ఈ కంటి శుక్లతో బాధపడేటప్పుడు, ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం న్యాయం చేయగలుగుతాం అన్న ఒక మంచి సదుద్దేశంతో మా క్లబ్ వారు ఈ ప్రోగ్రాం ముందరకు తీసుకొచ్చారు. మండలంలోని అన్ని జీపీలలో కూడా ఈ ప్రోగ్రాంలు పెడుతున్నాం. ఖచ్చితంగా 100% మనం అనుకున్నాం 100% మోతిబిందు లేని గ్రామాలుగా మన ఈ శిబిరాల ద్వారా మనం తీర్చిదిద్దాలన్న కోణంలో మేము ముందరికెళ్తున్నాం. సో అందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీ అందరికి కూడా మరోసారి కృతజ్ఞతలు, సర్పంచ్ గారు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.